మిడిల్ ఈస్ట్లో వార్ మరింత ముదురుతోంది. మరోవైపు ఇజ్రాయిల్ ఇరాన్పై మరొకసారి విరుచుకుపడింది. ఇరాన్ రాజధాని టెహ్రాన్పై బాంబుల వర్షం కురిపించింది. టెహ్రాన్లో ఖుద్స్ ర్యాలీ టార్గెట్గా ఈ బాంబుల్ని వేసినట్లుగా తెలుస్తోంది. జవాదియే ఏరియాలో ఎయిర్ స్ట్రైక్స్ జరిగాయంటూ పెద్ద ఎత్తున వార్తలు ఇప్పుడు మనం వింటున్నాం. భారీ ఎక్స్ప్లోజన్స్ అక్కడ జరిగాయంటూ తెలుస్తోంది. టెహ్రాన్తో పాటు షిరాజ్, అహ్వాజ్ సిటీలే టార్గెట్గా ఈ మిజైల్స్ అటాక్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇరాన్ ఎయిర్ ఫోర్స్, ఆర్మీ బేసులపై ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ వరుస దాడులకు పాల్పడుతున్నట్లుగా తెలుస్తోంది. యాన్యువల్ ఖుద్స్ డే సందర్భంగా ఈ అటాక్స్ చేసినట్లుగా తెలుస్తోంది. అయితే ఇజ్రాయిల్ ఈ అటాక్స్కి ముందు వార్నింగ్ కూడా ఇచ్చిందట. మేము పలానా ఏరియాల్లో మేము అటాక్స్ చేసే అవకాశం ఉంది అని ఇజ్రాయెల్ వార్నింగ్ ఇచ్చి మరీ అటాక్ చేసినట్లుగా తెలుస్తోంది. అయినప్పటికీ అక్కడ యాన్యువల్ ఈ ఖుద్స్ డే సందర్భంగా భారీగా ప్రజలు గుమిగూడారు. పాలస్తీనాకి సపోర్టుగా అక్కడ పెద్ద ఎత్తున నినాదాలు కూడా చేసినట్లుగా తెలుస్తోంది. ఈ ఖుద్స్ అనేది జనరల్గా ఐఆర్జీసీలో ఒక భాగం, ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్లో ఒక భాగం. వీళ్ళని ప్రధానంగా ఎక్స్టర్నల్ ఫోర్స్గా వీళ్ళు ఉపయోగించుకుంటూ ఉన్నారు.